ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పథకం రూపొందించారని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ పథకం ద్వారా కే పెంటపాడులో రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కే పెంటపాడు గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ నియమావళి ప్రకారం గడువు పూర్తయినప్పటికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరో 2 ఏళ్లు గడువు పెంచారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో 1,15,00,000తో జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద పైప్ లైన్లన్నీ డ్యామేజ్ అయిన ధర్మిలా ఇక్కడ సర్పంచ్, ఇక్కడ గ్రామ నాయకులు అందరూ కలిసి ఇది మార్చమని అడగడంతో ఇది స్కీమ్ పెట్టించడం జరిగింది. మరి చాలా సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ ఇది. అన్ని చోట్ల కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో మరి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత మరి ఆయన ఆలోచనల మేరకు అన్ని జల్ జీవన్ మిషన్ మరి 2 సంవత్సరాలు మరొక 2 సంవత్సరాలు టైం అడగడం, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి మరో 2 సంవత్సరాలు ఈ స్కీమ్ని పొడిగించడం, దాని మీద ఈ స్కీము ఇక్కడ వర్తించడం, ఈ పని రోజు మొదలెట్టినందుకు అందరికీ హర్షణీయం. ఎందుకంటే ఇక్కడ అందరి కోరిక ఇది, మంచినీళ్ళు లేవు అనేది పొల్యూట్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, తోటరాజా గారికి, సతీష్ గారికి, మా అన్నయ్య తాతాజీ గారికి, స్వామి గారికి, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ త్వరితగతిన పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత లోకల్ నాయకులందరూ కూడా తీసుకుని తొందరగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల టైం ఉంది. ఆల్రెడీ మనం వచ్చి కూడా సంవత్సరం అయిపోతుంది. ఇంకా సంవత్సర కాలంలోనే ఈ స్కీమ్ పూర్తి చేసుకోవాలి. కాబట్టి దయించి అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసింది కోరు.